శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ గుప్త నిధులు అని వింటూ ఉంటాం. అంటే బయటికి తవ్వటం చూస్తూ ఉంటాం కూడా కొన్నిసార్లు. చాలా వరకు మన వరకు తెలియదు, బయటికి రావు, కానీ ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి. అంటే వారి మధ్య పంపకాలు సరిగ్గా కుదరకో అలా బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని తాంత్రిక విద్య తెలిసిన వారే తీయాలి అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు దీనికి ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, గుప్త నిధులు విషయంలో కొన్ని విషయాలు చెప్తాను మీకు. గుప్త నిధులు ఉన్నాయి, వాటిని తీయాలి అని ఒక 8 నుంచి 10 మంది 15 మంది బ్యాచ్లు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని ఇంకేముంది నిధి తీస్తే నాకు కొన్ని 100 కోట్లు వచ్చేస్తాయి, అసలు ఈ పనులు చిల్లర పనులు, ఇవన్నీ జీతాలకి జాబులు చేయడం, ఈ వ్యాపారాలు చేయడం ఏంటి, ఇవన్నీ చిన్న చిన్నవి ఏముంది సాయంత్రం కల్లా వచ్చేస్తాయి అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే మీరు నమ్ముతారో నమ్మరు, అదిగో నిధి తీసేసాం, ఇక నీ వాటా ఇది అని మొత్తం నోట్లు కట్టలు పెట్టి ఇంత అమౌంట్ అని పెట్టి వాళ్ళ పేరు కూడా రాసి వాళ్ళ వీడియోలు కూడా పంపిస్తారు వాళ్ళకి. ఇగో మీ వాటా ఇది, మొత్తం ఇన్ని నోట్ల కట్టలు ఇలా ఉండి 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్ల కట్టలు పెట్టి ఇగో మీ 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 పర్సంటేజ్ ఇది అని రాస్తారు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చేస్తుంది ఇంకేంటి, అసలు ఇవన్నీ వీటి మన ప్రపంచంతో సంబంధం లేదు, మనకు 1000 కోట్లు వస్తున్నాయి అన్నట్టుగా ఉంటారు. ఒకటి తిరిగే వాళ్ళు ఉన్నారు, తిరిగి లైఫ్ అంతా జీవితం మొత్తం ఇదిగో ఏముంది సాయంత్రం కల్లా నేను కోటీశ్వరుని అయిపోతానని 20 ఏళ్ళ నుంచి సాయంత్రం కోసం ఎదురు చూసేవాడిని నేను చూసాను. 20-30 ఏళ్ళ నుంచి కూడా ఏముంది రేపు పొద్దున్న దాటిందంటే ఐఎమ్ కింగ్, అదేదో రాజప్రసాద్ సినిమాలో ఉంటుంది చూసారు, ఐఎమ్ కింగ్ అన్నట్టుగా అలా తిరిగే వాళ్ళు ఉంటారు. అయితే ఈ తిరిగే వాళ్ళందరూ తిరిగేటువంటి నిజంగా గుప్త నిధులు ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి. అయితే అది ఎలా ఉంటుందో చెప్తాను నేను మీకు. ఈ నిధి అనేది ఎలా రావాలి, ఎవరో దాచిపెట్టాలి. ఇప్పుడు ఎవరో దాచిపెట్టేదాన్ని తొవ్వి తీసేయవచ్చు కదా, దాని వల్ల పూజ ఎందుకు అనిపిస్తుంది మనకి, అంతే కదా. ఎవరేదో దాచిపెట్టారు, మనం మామూలుగా తొవ్వితే తీసేయవచ్చు కదా అంటే అలా ఉండదు. ఒక నిధి కనుక ఒక దగ్గర ఉంది అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, ఇప్పుడు మనకు అందుకే రోడ్డు మీద పడేసి ఉంటే తీసుకురావద్దు అంటారు ఇంటికి. ఎందుకంటే ఒక ఆయము మారింది అనుకోండి, ఆయం అంటే మనకి 6 నెలలు దాటితే ఒక ఆయం ఉంటుంది, దక్షిణాయనం ఉత్తరాయణం. ఒక ఆయం మారితే చనిపోయినటువంటి ఈ ఆత్మలు ఏవైతే ఉంటాయో కొంతమంది పిశాచాలుగా మారుతారు, కొంతమంది భయంకరమైన ఆత్మలుగా మారుతారు. అవి వాటిని క్యాప్చర్ చేస్తుంది, ఇది నాది అనే ఫీలింగ్లో ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు ఈ నిధులు కూడా దాచిపెడతారు, అంతా తిరుగుతూ ఒక్కోసారి ఇంత బంగారం కూడా రాదు వాళ్ళకి, టీ ఖర్చులు కూడా రావు వాళ్ళకి, ఇన్ని రోజులు తిరిగిన టీ ఖర్చులు కూడా సరిపోవు, అట్లా ఆయన కేసెస్ ఉంటాయి. శ్రీశైలం అడవుల్లో నిధుల కోసం తిరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీశైలం అడవుల్లో అటంతా అదే పని, పలానా దగ్గర పాయింట్ అంటారు దాని పేరు పాయింట్ అని పిలుచుకుంటారు. వాళ్ళు పాయింట్ ఉందంటే వస్తావా చూస్తావా పూజ చేద్దామని ఆ నిధుల కోసం పూజలు చేస్తూ 1.5-2 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ నిధి తీస్తారంట ఆయన కూర్చోబెట్టి వాళ్ళని మేపుతూ, అంటే వాళ్ళని బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతూ ఓ రోజుల తరబడి దానికోసం వెయిట్ చేస్తూ, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని భూమిలోంచి ఏదో తీసి దాన్ని దాచిపెట్టమని, ఇది ఓపెన్ చేస్తే రాళ్ళు అయిపోతాయని వాళ్ళు హడావిడిగా ఓపెన్ చేస్తే రాళ్ళు ఉండడం, అందులో మిమ్మల్ని ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, అదేదో సినిమా ఉంటుంది చూడండి బ్రహ్మానందంది, ముట్టుకోవద్దురా మూర్ఖుడా అంటూ ఉంటాడు, ముట్టుకోగానే లోపలన్నీ ఎలా ఉంటాయో అలాంటి కొన్ని వాళ్ళే దాచిపెట్టి. కొంతమంది ఎలా ఉంటుందంటే, మేము తీస్తాం మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలంటే అది ఒక 1000 కోట్లు నిధి, నాకు ఒక 200 కోట్లు ఇవ్వండి లేకపోతే 500 కోట్లు ఇవ్వండి అని మాట్లాడుకుంటారు. తెలిస్తే వీళ్ళే దాచిపెడతారు ఒక దగ్గర, మీకుంది నిధి దొరికే యోగం ఉందని అక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒక 6 నెలల క్రితం సంవత్సరం క్రితం దాచిపెడతారు. తీరా చూస్తారు అందులో బిందె వస్తుంది, దాని మొత్తం కాసులే ఉన్నాయండి, కాకపోతే ఇది ఇప్పుడే ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే అందులో ఏముండవు రాళ్ళు కనిపిస్తాయి మీకు, దీనికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక జపం చేయాలి మంత్రం చేయాలంటారు. తీరా చూస్తే వీళ్ళు దాచిపెడతారు, అంతట్లో ఏదో తేడాలు వస్తాయి, వీళ్ళు వెళ్ళిపోతే తీరా చూస్తే అందులో రాళ్ళు ఉంటాయి. అయితే ఒక ఆయం మారితే దాన్ని ఒక శక్తి ఆవహిస్తుంది, ఇది ఆ నిధిని. ఇప్పుడు ఆ శక్తిని పంపించాలి, మీరు వెళ్ళి డైరెక్ట్గా. కొంతమంది చూడండి నిధి తీయడానికి వెళ్ళారు, రక్తంగా కొంచెం చచ్చిపోయాడని వింటూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది అంటే అది ఆ శక్తి అక్కడ ఉంటుంది, ఆ శక్తిని పక్కకి తీసే సత్తా వీడికి ఉండాలి నిజంగా నిధి ఉన్నట్లయితే. అప్పుడు దాన్ని సంతృప్తిపరిచి దాన్ని కట్టుకట్టడాలు చాలా ఉంటాయి చేసి, ఆ శక్తికి దానికి కావాల్సింది ఏదో కొన్ని ప్రక్రియలు ఉంటాయి, ఇచ్చిన తర్వాత దాన్ని బయటికి తీస్తారు.
అయితే అదేంటి నిధి యోగం అని ఉంటుంది జాతక చక్రంలో. అంటే వృశ్చిక రాశిలో శుక్రుడు బుధుడు రాహు ఉన్నా లేదా అష్టమ స్థానంలో కొన్ని గ్రహ కలయికలు ఉంటాయి. వాళ్ళకి ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు నిధులు వస్తాయి వాళ్ళకి. అంటే అసలు వాళ్ళు ప్రత్యేకంగా దానికోసం వాళ్ళకి యోగం ఉంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. పొలం దున్నుతా ఉంటే నిధి దొరుకుతుంది ఒక్కొక్కడికి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగిన వాళ్ళకి ఎవరికి ఉండదు ఒక్కోసారి. అదేంటంటే ఇదంతా కూడా గాలికి తిరిగే యోగాలు ఉంటాయి. ఇవి నిద్రకే యోగాలు కావు. ఓకే. ఖాళీగా తిరిగే యోగాలు, గాలికి తిరిగే యోగాలు వాళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళకి నిద్రకే యోగాలు ఉండాలని రూల్ లేదు. కాకపోతే ఇది నిజంగానే యోగం ఉంది, మంచి ధనయోగాలు, నిధి మూలంగా ధనయోగం జాతక చక్రంలో ఉంటే కనుక వీళ్ళకి దొరుకుతుందండి. వీళ్ళు వెతకాల్సిన పని లేదు. వీళ్ళని వెతుక్కుంటూ నిధి వస్తుంది. ఓకే. అయితే ఇందులో మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఇక్కడ పలానా నిధి ఇద్దాం అనుకుని జరిగిపోయింది అంటారు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కూడా నిధి వేరే దగ్గరికి. అలాంటివి కూడా అయిన కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఇందులో 99.99% కేసెస్ అన్నీ కూడా టైం వేస్ట్, మనీ వేస్ట్, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే. కానీ ఎక్కడో 1% ఎవరికో ఒకరికి లక్కీగా దొరుకుతుంది. ఇందులో మళ్ళీ కనికట్టులు కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నిధిని తీయాలంటే మీరు చెప్పినట్లు అక్కడ ఉన్న శక్తిని పంపించి తీయాలి. తాంత్రిక విద్య అవసరం. తీయాలి. ఓకే. అయితే కొంతమందిని మాయపరుస్తుంటారు. ఎట్లాగా మీకు పలానా దగ్గర నిధి ఉంది అని కొన్ని కనికట్లు ఉన్నాయి. ఎలా అంటే వాడు ఇలా చూపిస్తే నిజంగానే అక్కడ కనిపిస్తుంటుంది. డైమండ్ కనిపిస్తుంటుంది, బంగారం కనిపిస్తుంటుంది, నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. ఇది తీయాలండి, ఇది తీయాలంటే ఇంత ఖర్చు అవుద్ది, ఇంత ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారో దానికి పూజ చేయాలి అంటాడు. తెలియక కళ్ళ ముందు కనిపిస్తుందిగా, అన్ని నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి, అంత బంగారం బిస్కెట్లు కనిపిస్తున్నాయి, వజ్రాలు కనిపిస్తున్నాయి, వైడూర్యాలు కనిపిస్తున్నాయి. వీడి దగ్గర మరి నువ్వు తీసుకొచ్చి నా దగ్గర నన్ను డబ్బులు లేవు, అంత పూజ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుద్ది అంటాడు. అయితే నేను పెడతానని చెప్పి నేను స్టార్ట్ చేస్తాడు. చూస్తే అదంతా కనికట్టు ఉంటుంది. ఓకే. కనికట్టు అంతే అది. ఇప్పుడు పూజలు స్టార్ట్ చేస్తారు, తర్వాత అది రాలేదు, వీడు విసుగొచ్చి డ్రాప్ అయిపోతాడు. ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది కదా, ఏముంది 2 కోట్లు పెడితే 200 కోట్లు వస్తుంది కదా అని ఫీలింగ్లో ఉంటారు. అలా మాయలు జరుగుతుంటాయి. కానీ నిధి యోగము అని ఇందాక నేను చెప్పిన యోగం కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏమీ చేయగల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఆటోమేటిక్గా నిధి వస్తుంది. వాడికి యోగం వచ్చే యోగం ఉంటే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.